ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జనవరి మాసములో మనం దేవుని యొక్క లక్షణాలను ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ దినమందు మరి ఒక గొప్ప దేవుని యొక్క గుణమును తెలుసుకోబోతున్నాము. అదేమిటంటే దేవుడు ఆల్ఫా మరియు ఒమేగా. గాడ్ ఈజ్ ది ఆల్ఫా అండ్ ఒమేగా. మరి ఇది గ్రీకు పదము ఆల్ఫా కాయ్ ఒమేగా అన్నటువంటి దాని నుండి వచ్చి ఉంటున్నది. మరి దేవుడు అన్నిటినీ ఆవరించి ప్రారంభము మరియు ముగింపు రెండింటిని సూచిస్తుంది. మరి ఆ గ్రీకు పదములో ఆల్ఫా అన్నటువంటిది గ్రీకు వర్ణమాలలో మొదటి అక్షరము ప్రారంభాన్ని సూచిస్తుంది. ఒమేగా ఇది గ్రీకు వర్ణమాల యొక్క చివరి అక్షరము ముగింపును సూచిస్తుంది. మరి దేవుని సందర్భంలో ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో ఈ యొక్క పదాలు వాడటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. ఇది అతని శాశ్వత స్వభావాన్ని మరియు అంత సృష్టి అంతటి మీద కూడా సౌర్వ బహుమత్వాన్ని కూడా తెలియజేస్తుంది. అధికారము, దేవుని యొక్క అధికారము, ఆయన యొక్క శాశ్వత స్వభావాన్ని తెలియజేస్తుంది. మరి యేసు తనను తాను ఆల్ఫా మరియు ఒమేగా సూచిస్తూ ప్రారంభం నుండి చివరి వరకు ఉన్న శాశ్వతమైనటువంటి వ్యక్తిగా ఆయన ప్రకటించుకోవటం జరిగింది. నేటి దినమందు మరి ఈ యొక్క ఆల్ఫా మరియు ఒమేగా అన్నటువంటిది వివిధ సందర్భాలలో బైబిల్లో ఏ రీతిగా వాడారో యూసేజ్ ఇన్ ద స్క్రిప్చర్ డిఫరెంట్ టైమ్స్. మరి అంతేకాకుండా ఆచరణాత్మక దశలు, మరి దీని ద్వారా మనము ఏం నేర్చుకోవచ్చు, సమ్ ఆఫ్ ద ప్రాక్టికల్ స్టెప్స్. మొట్టమొదటిగా మరి ప్రకటన గ్రంథము 1:1 అధ్యాయం 8వ వచనములో ఆల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఎంతో తేటగా ఉంటున్నది ప్రియులారా. మరి నేనే ఆల్ఫా మరియు ఒమేగా అని ప్రభు అయిన దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఎవరు ఉన్నవారు, రాబోతున్నవారు, సర్వశక్తిమంతుడు. ఇక్కడ దేవుడు తనను తాను మరి ఆది మరియు అంతముగా గుర్తిస్తూ తన శాశ్వత స్వభావాన్ని నొక్కి చెప్తున్నాడు. ఇటర్నల్ నేచర్ పిల్లరా, మన యొక్క దేవుడికి యొక్క స్వభావము ఇట్స్ ఇటర్నల్, హిస్ నేచర్ ఇస్ ఇటర్నల్. మరి సూచన కాలము మరియు చరిత్రపై మరి ఈ యొక్క సూచన కాలము మరియు చరిత్రపై దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని స్థాపించింది. మరి ఇన్ టైమ్ అండ్ హిస్టరీ ప్రియులారా ఎస్టాబ్లిషెస్ గాడ్స్ సావరెనిటీ. ఆయన ఉనికి అంతటిని ఆవరించి ఉన్నాడని మరి నొక్కి చెప్తుంది ప్రియులారా. హీ ఎన్కంపాసెస్ ఆల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మనం తెలుసుకోవాల్సినటువంటిది అది. మరి రెండవదిగా ప్రకటన 21వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూస్తే, మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, నేను ఆల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. మరి ప్రకటన నూతన సృష్టి మరి నూతన వాగ్దానాల నెరవేర్పు సందర్భంలో జరుగుతుంది. న్యూ క్రియేషన్ అండ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. ఇది దేవుని యొక్క విమోచన ప్రణాళిక యొక్క పూర్తిని సూచిస్తుంది పిల్లలు. గాడ్స్ కంప్లీషన్ ఆఫ్ గాడ్స్ రిడెంప్టివ్ ప్లాన్. ప్రతిది కూడా ఆయనలో ముగుస్తుందని చెప్పి తెలియజేస్తుంది. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మరి న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్, నూతన భూమి, నూతన పరలోకము, మరి వీటి యొక్క ద్వారా మరి విశ్వాసులకు నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్ ఫర్ బిలీవర్స్. మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే ప్రభుతో పాటు మనము కూడా యుగ యుగములుగా ఉండేటటువంటి ఆ కొత్త భూమి, కొత్త ఆకాశము, వాటిలో మరి మనం కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటున్నది. మరి అంతేకాకుండా ప్రకటన 22:13లో నేనే ఆల్ఫాయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను.
మరి యొక్క ఆ వాక్యంలో యేసు యొక్క దైవిక గుర్తింపు ప్రియుల, డివైన్ ఐడెంటిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయనను దేవుని శాశ్వత స్వభావానికి నేరుగా అనుసంధానిస్తుంది ప్రియుల. సృష్టి మరియు మోక్షం యొక్క కథనానికి యేసు కేంద్రంగా ఉన్నాడని ధృవీకరిస్తుంది. ఇట్ అఫర్మ్స్ దట్ జీసస్ ఇస్ సెంట్రల్ టు ద నరేటివ్ ఆఫ్ క్రియేషన్ అండ్ సాల్వేషన్, ఇండికేటింగ్ హిస్ ప్రీఎమినెన్స్ ఇన్ ఆల్ థింగ్స్. అన్ని విషయాలలో ఆయన ప్రాధాన్యత, ఎవ్రీథింగ్ ప్రియులారా ఆయన కొరకు, ఆయన మూలమై ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తు ద్వారానే అంతా కూడా ప్రియులారా రక్షణ, విమోచన మరి ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి మనం తెలుసుకుంటున్నాము. మరి దేర్ ఆర్ సమ్ థియోలాజికల్ ఇంప్లికేషన్స్ ఆల్సో, వేదాంత పరమైనటువంటి అర్థాలు కూడా మనము దీని ద్వారా మరి మనకు వస్తుంది. ఒకటి ఏంటంటే శాశ్వతత్వము, ఇటర్నాలిటీ, ఆల్ఫా అండ్ ఒమేగా వాడకం కాలానికి మించి దేవుని ఉనికిని హైలైట్ చేస్తుంది పిల్లలు. గాడ్స్ ఎగ్జిస్టెన్స్ బియాండ్ టైం. ఆయన తాత్కాలిక ప్రపంచంతో బంధింపబడలేడు. హీఈస్ నాట్ బౌండ్ బై టెంపరల్ వరల్డ్. మరి ఇది విశ్వాసులకు ఆయన స్థిరత్వము, మరి గాడ్స్ కన్సిస్టెన్సీ అండ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ మీద మనము ఎంతైనా రిలై అయ్యి ఉండవచ్చును. మరి రెండవదిగా మరి గాడ్స్ సావరెనిటీ అండ్ అథారిటీ, సార్వభౌమాధికారము మరియు అధికారము తనను తాను ప్రారంభం నుండి ముగింపుగా ప్రకటించుకోవటం ద్వారా దేవుడు సృష్టి అంతటా తన అధికారాన్ని తెలియజేస్తున్నాడు. ప్రభు హిజ్ అథారిటీ ఓవర్ ఆల్ క్రియేషన్. చరిత్రలో అన్ని సంఘటనలు, ఆల్ ఈవెంట్స్ ఇన్ హిస్టరీ, మరి అవన్నీ కూడా దే ఆర్ అండర్ హిస్ కంట్రోల్. మరి మనం తెలుసుకోవాలి పిల్లల, దేవుని యొక్క సార్వభౌమాధికారమును మరి విశ్వాసులకు ఎంతో హామీ ఇస్తుంది. మరి ఇంకోటి ఏంటంటే సంపూర్ణత మరియు నెరవేర్పు, కంప్లీట్నెస్ అండ్ ఫుల్ఫిల్మెంట్. దీని ద్వారా ఏంటంటే సృష్టి అంతా దేవునితోనే ప్రారంభింపబడి మరి అంతమవ్వబోతుంది. ఇట్ ఈస్ ఇనిషియేటెడ్ అండ్ కల్మినేటెడ్ ఇన్ గాడ్. ఇది దేవుని ఉద్దేశాలు అంతిమంగా మరి సాకారం అవుతాయని చెప్పి మానవ చరిత్ర కథనానికి ముగింపు తెస్తుందని నమ్మకాన్ని ఇది తెలియజేస్తుంది. ఇట్స్ బ్రింగింగ్ క్లోజర్ టు ద నరేటివ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. మన మానవ యొక్క చరిత్ర మరి ఒక కొంతకాలంలో ఇది మరి అంతము కాబోతుంది. యేసు ప్రభు రాకడతోటి తీర్పు వీటి ద్వారా మరి అంతం కూడా ఉండబోతుంది అన్నటువంటిది మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నప్పుడు ఏ రీతిగా మనము అనుచరణలో పెట్టవచ్చు. మొట్టమొదటిగా వి నీడ్ టు ఎంబ్రేస్ గాడ్స్ సావరెనిటీ. దేవుని సార్వభౌమికత్వాన్ని స్వీకరించండి. మనం ప్రియులరా అటువంటి గొప్ప దేవుని, ఆదియు అంతమునై ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ప్రియులరా మనము ఆ గొప్పతనాన్ని మనం అంగీకరించాలా. మరి ఎంతో సవాళ్లతో కూడిన సమయాలలో, ఇన్ టైమ్స్, ఛాలెంజింగ్ టైమ్స్లో ప్రియులరా మనము ఆ దేవుని నియంత్రణ క్రమం తప్పకుండా మనం గుర్తుంచుకున్నప్పుడు ఇట్ రిమైండ్స్ యువర్ సెల్ఫ్ ఆఫ్ గాడ్స్ కంట్రోల్ ఓవర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. మరి దీని ద్వారా ఆయన ఆల్ఫా ఒమేగా ఉన్నాడని చెప్పి తెలుసుకోవటం ద్వారా మనలో శాంతి వస్తుంది. మరలా మరి ఇట్ రెడ్యూసెస్ యాంగ్జైటీ. మనలో ఆ చింత, ఆ యొక్క కలవరము, వాటి నుంచి మనకు మరి ఎంతో ఆందోళనను తగ్గిస్తుంది అని చెప్పి మనం తెలుసుకోవాలా. మరి ఇంకోటి ఏంటంటే ప్రతి సీజన్లో కూడా ఉద్దేశాన్ని వెతకండి. సీక్ పర్పస్ ఇన్ ఎవ్రీ సీజన్. వై గాడ్ హ్యాస్ క్రియేటెడ్, ఎందుకు మీ ప్రస్తుత జీవిత పరిస్థితులను ఒకసారి ఆలోచించండి ప్రియులారా. రిఫ్లెక్ట్ ఆన్ యువర్ కరెంట్ లైఫ్ సర్కమ్స్టాన్సెస్. మరియు అది దేవుని గొప్ప ప్రణాళికలో ఎలా సరిపోతాయో అర్థం చేసుకోండి. హౌ దే ఫిట్ ఇన్ టు గాడ్స్ గ్రేటర్ ప్లాన్. దేవునికి నీ ఎడల, నా ఎడల, మన కుటుంబాల ఎడల, మన బిడ్డల ఎడల గొప్ప ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో వేడుకున్నప్పుడు మరి మన యొక్క హౌ టు యూజ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ హిస్ గ్లోరీ. మరి మనకు దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతలు, ఆశీర్వాదాలు అన్ని కూడా
ఆయన యొక్క మహిమార్థమై వాడాలా. మనకి ఇచ్చిన తలాంతులను వాటిని మరి సరైనటువంటి రీతిగా వాడుతున్నామా? కాబట్టి వి నీడ్ టు సీక్ పర్పస్ ఇన్ ఎవ్రీ సీజన్. మూడవది చివరిగా ఏంటంటే శాశ్వత దృక్పథాన్ని పెంపొందించుకోండి. కల్టివేట్ అండ్ ఇటర్నల్ పర్స్పెక్టివ్. ప్రియులారా, మనము ఏదో తాత్కాలికంగా ఆ, 70-80 సంవత్సరాల వరకే కాదు మనకు జీవిత పరిమితి ఈ యొక్క లోకంలో ఉండవచ్చు, కానీ ఇటర్నల్ లైఫ్, మనకు నిత్య జీవం, ప్రియులారా, శాశ్వత జీవితాన్ని మరియు మానవాళి కోసం దేవుని అంతిమ ప్రణాళికను నొక్కి చెప్పే భాగాలను మనము ఎంతో బైబిల్లో ఎన్నో ఉంటున్నాయి ప్రియులారా, వాటిని మనం ధ్యానం చేయాలి. ఎంగేజ్ ఇన్ రెగ్యులర్ బైబిల్ స్టడీ ఫోకసింగ్ ఆన్ ప్యాసేజెస్ that emphasizes eternal life and God's ultimate plan for humanity. బైబిల్ అంతా కూడా ప్రియులారా ఎన్నో గొప్ప క్యారెక్టర్లు ఉంటున్నాయి. ఎన్నో మరి యేసు ప్రబోధించినటువంటి నిత్య జీవమునకు వారసుని అవ్వటానికి ఏం చేయాలన్నటువంటివి ఎన్నో ఉపమానాలు ఇవన్నీ కూడా ఉంటున్నాయి ప్రియులారా. వాటిని ధ్యానిస్తున్నప్పుడు మనకి ఎంతో హెల్ప్స్ షిఫ్ట్ యువర్ ఫోకస్ ఫ్రమ్ టెంపరల్ స్ట్రగుల్స్ టు ద ఇటర్నల్ హోప్ ఫౌండ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ద్వారా మనలో ప్రియులారా నిత్యత్వపు నిరీక్షణ వస్తుంది ప్రియులారా. తాత్కాలికమైనటువంటి టెంపరల్ స్ట్రగుల్స్ నుంచి, వాటి నుంచి, పోరాటాల నుంచి మనకు నిత్యత్వ వాటి మీద ఉన్నప్పుడు మనము తాత్కాలికమైనటువంటి అల్పకాలపు పాపభోగంలో వైపు ఉండకుండా మనము ప్రభు వైపు గురి చూస్తూ మనం ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ రీతిగా ఉండటానికి మరి దేవుడు మనందరికి కూడా సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఏదైనా మందు ప్రభా మరి యొక్క తండ్రి, మరి ప్రభా మీ యొక్క గుణమును తెలుసుకొని ఉంటున్నాము. మీరు తండ్రి ఆల్ఫాయు ఒమేగయు అయి ఉంటున్నారు ప్రభా. ఒక గొప్ప నాయన తండ్రి యొక్క సృష్టి అంతటికి కారణభూతుడవు ప్రభా. యు ఆర్ కంట్రోలింగ్ ఎవ్రీ సిచ్యువేషన్ లార్డ్. మా యొక్క మమ్మల్ని అందరినీ కూడా సృజించి మా ప్రతి ఒక్కరి ఎడల ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి గొప్ప ఉద్దేశాలను ప్రణాళికలు కలిగి ఉంటున్నారు. వాటిని నెరవేర్చమని వేడుకుంటున్నాం. వినిచున్నట్టు ప్రతి ఒక్కరిని దర్శించు, వారి యొక్క సమస్యలను, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతను తీర్చమని ఈ దినమంతా కూడా మీరే మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.